Hello friends, heartfully welcome to Fellowship with Jesus Spoken English. We invite you all of please welcome and listen very carefully and written and write as directly and you can speak English shortly. ఈరోజు మనము టెన్సెస్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ఈ టెన్సెస్ నేర్చుకునేటప్పుడు మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ టెన్సెస్లో ఎప్పుడు ఏది ఎలాగ వాడాలో ఎప్పుడు మనం చాలామంది అనుకునే రీతి వేరు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 రకాలైన టెన్స్లు ఉన్నాయి. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లో 4 పార్ట్లు ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే 4 రకాలుగా ఉంటాయి. అయితే ఎప్పుడు ఏది ఉపయోగించాలో మనం నేర్చుకుందాం. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాలు ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఈ 12 రకాలైనటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుందాం. ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ భాగము సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ మీకు మొట్టమొదటిగా చెప్పాను, మీకు నేను ఎప్పుడు కూడా పర్సన్స్ అనేవి ఎక్కడికి వెళ్ళినా ఎంటైర్ యూ కెన్ గో ఎనీ యూనివర్స్, ఎంటైర్ ద యూనివర్స్ యూ కెన్ యూజ్ 7 పర్సన్స్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇవి ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. అది చేస్తున్నా. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో వేరెవర్ యూ కెన్ గో, బట్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ పర్సన్స్ అనేవి దెర్ ఈజ్ నో చేంజ్ ఎంటైర్ ద వరల్డ్. ఈ పర్సన్స్ అనేవి ఎప్పుడు కూడా ఇవే ఉంటాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. వినాలి, అందరూ వినాలి. అయితే ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఒక ఫార్ములా రాసుకోండి. వి యూజ్ దిస్ టెన్స్ ఫర్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద ప్రెజెంట్. అది వి యూజ్ దిస్ టెన్స్. ఈ టెన్స్ ఎప్పుడు వాడతామంటే వి యూజ్ దిస్ టెన్స్ ఫర్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద ప్రెజెంట్. ప్రెజెంట్లోనే స్టార్ట్ అవ్వాలి, అంతే. ప్రజెంట్లోనే స్టార్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఐ రీడ్ ఏ బుక్ అన్నా. ఐ రీడ్ ఏ బుక్. ఐ రీడ్ ఏ బుక్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏది? ఐ. సబ్జెక్ట్ అసలు ఏం చెప్పాను? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఏంటంటే చెప్పండి. ఇట్, ఇట్ ఇవన్నీ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్, సబ్జెక్ట్ తర్వాత ఐ రీడ్ ఏ బుక్, యూ రైట్ ఏ లెటర్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంది, ఎప్పుడు నిత్యం జరుగుతున్నాం అన్నమాట ఇది. యూ రీడ్ ఏ బుక్, నీవు ఒక బుక్ చదువుతుంటావు అని అర్థం. సబ్జెక్టు వెర్బ్. ఈ వెర్బ్లో మళ్ళా మెయిన్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్ కాదు, ఇక్కడ ఓన్లీ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అంటే ఏంటి? రీడ్, ఈట్, సీ, వాచ్, రన్, క్లైంబ్ ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్ అన్నమాట. మనం ప్రాముఖ్యమైనటువంటి క్రియలు ఇవన్నీ కూడా క్రియలు. ఏం క్రియలు? హెల్పింగ్ వెర్బ్స్ వేరు, ఈ మెయిన్ వెర్బ్ వేరు. మెయిన్ వెర్బ్ అంటే మనం ఇప్పుడు మనం వాడుతున్న వెర్బ్ అన్నమాట. వాడుతున్నటువంటి మనం చేసే పనులు. వెర్బ్ అంటేనే క్రియ, మనం చేసేటువంటి క్రియలు. సపోజ్ ఇలాగా దాన్ని తిప్పుతూ ఉంటాం అనుకోదండి. అలాగా తిప్పుదాన్ని ఏమంటారు దాన్ని? తిప్పడాన్ని రివాల్వ్, రొటేట్,
అంటే ఏదైనా ఒక రొటేటర్, పెన్ రొటేటర్, పెన్ తిప్పుతూ ఉన్నాం, బుక్ రొటేటర్, ఎర్త్ రొటేట్ అంటే రొటేట్ అవుతూ ఉంటుంది అలాగే. అది అయితే ఇక్కడ ఐ రీడ్ ఏ బుక్, నేను పుస్తకం చదువుతుంటాను. ఇప్పుడు చదవచ్చు, తర్వాత చదవచ్చు, ఎప్పుడైనా ఎప్పుడప్పుడు చదువుతూ ఉండవచ్చు, నీ నచ్చినప్పుడు చదవచ్చు. ఇవన్నిటిని కూడా ఐ వి యు. ఇప్పుడు యు రైట్ ఏ లెటర్, నువ్వు లెటర్ రాసుకుంటావు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు ఉదయాన్నే ఈస్ట్ తూర్పున ఉదయిస్తుంటాడు. ఇప్పుడు ఉంది అదన్నీ కూడా రాయడం. నువ్వు తర్వాత మనం ఎప్పుడు డైలీ కూర్చొని రాయో. షీ ఈట్స్ ఫుడ్, షీ ఈట్స్ ఫుడ్ అంటే ఆమె భోజనం తింటూ ఉంటుంది. ఈట్స్, ఈ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఇప్పుడు నీకు అర్థమైంది అయితే, ఇది నీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందా? అర్థమైందే. ఓకే. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక వాక్యం చెప్పండి. రాజు వాజ్ రన్నింగ్. అప్పు రాజు రన్స్, రాజు రన్స్, రాజు పరిగెడుతుంటాడు. రన్నింగ్ అనకూడదు, ఇంగ్ ఫార్మ్ లేదు, ఇంకా అది కంటిన్యూస్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్, ప్రస్తుతానికి ప్రజెంట్ ఎప్పుడు అప్పుడప్పుడు చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా సూర్యుడు రోజు ఉదయిస్తుంటాడు, నిత్యము జరిగే పనులు అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ అంటే ఎప్పుడు వాడతాం? నిత్యము జరిగే పనులు. దీనిలో సబ్జెక్ట్ తర్వాత V1 అంటారు, దాన్ని మెయిన్ వెర్బ్ అని అంటారు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది 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 ఏంటి? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అసెప్టివ్ సెంటెన్స్. ఇది ఇప్పుడు అలా కాకుండా ఇంటరాక్టివ్ సెంటెన్స్ కావాలనుకో. షీ ఈట్స్ ఫుడ్ అని చెప్పాం కదా. నెక్స్ట్ యూ రీడ్ బుక్, నువ్వు పుస్తకం చదువుతూ ఉంటావు. షీ ఈట్స్ ఫుడ్. దీన్ని క్వశ్చన్గా మార్చాలి. అక్కడ క్వశ్చన్గా మార్చాలంటే ఇంటరాక్టివ్లో ఏమొస్తుందంటే డూ అనే పదం పోయి చేసి, డూ యూ రీడ్ ద బుక్, డూ యూ రీడ్ ద బుక్ అంటే అర్థం ఏంటి? నువ్వు పుస్తకం చదువుతుంటావా? నీకు ఎలాగొచ్చిన అలర్జీ? నీకు ఇంత బాగా చెప్పగలుగుతున్నావు, ఇంత బాగా నువ్వు ఆన్సర్లు ఇస్తున్నావు ఐఐటి మీద రాజు, ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు డైలీ చదువుతుంటావా? అది డు యూ రీడ్ బుక్, రీడ్ ద బుక్ డైలీ. ఆబ్జెక్ట్, ఇదంతా ఆబ్జెక్ట్ అంటే నేను సమ్ టైమ్స్, అప్పుడప్పుడు కానీ డైలీ కానీ. రాజు అర్థమైంది నీకు? డు యూ రీడ్ ద బుక్, నీవు బుక్ చదువుతూ ఉంటావా? అప్పుడు మరి ఒక ఎస్ చదివితే ఎస్ చెప్పు. ఎస్ ఐ రీడ్ ద బుక్. నో అయితే నో నో ఐ డు నాట్ ఐ డు నాట్ రీడ్ ద బుక్. అర్థమైంది నీకు? ఇది అర్థం అవ్వదా? అసలు నీకు అర్థమైంది అర్థం కాలేదా? సరే ఇప్పుడు నో తీసి ఐ డు నాట్ రీడ్ ద బుక్, ఐ డు నాట్ రీడ్ ద బుక్. నో అని చెప్పొచ్చు, నో అని వదిలేసినా రాసినా పర్లేదు, ప్రాబ్లం కాదు. ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, రిటర్న్ ఇంగ్లీష్ వేరు. ఇక్కడ చూడు, నువ్వు పుస్తకం చదువుతుంటావా అని అడగాల. అప్పుడు చదువుతుంటావా? డూ యూ రీడ్ ద బుక్ సమ్ టైమ్స్, ఆల్వేస్. నెక్స్ట్ షీ ఈట్స్ ఫుడ్. చూడు ఇక్కడ చూడు, యూ రీడ్ ద బుక్ అన్నాం కదా. రీడ్ కి ఎస్ రాలేదు ఇక్కడ. ఎందుకు రాలేదు? ఓన్లీ ఈ షీ ఇట్ వచ్చినప్పుడే ఎస్ గానే ఈఎస్ గానే వస్తుంది. షీ ఈట్స్ ఫుడ్. షీకి ఏమొచ్చింది ఇక్కడ? షీ కదా, ఈట్స్ ఫుడ్. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? సరే, షీ ఈట్స్
ఫుడ్ రాజు విను ఇక్కడ క్వశ్చన్ రాయాలా డస్ డస్ షీ Eat the food. ఈట్ Food. ఈట్ ద ఫుడ్ చూడు డస్ షీ ఇందాక ఏమనుకున్నాం Do. డూ ఎందుకు డూ అన్నాం అది ఈ సీట్ లో లేదు ఈ షీట్ వచ్చినప్పుడు అంచేత ఇక్కడ డస్ అనే వస్తుంది అన్నమాట అంటే డస్ షీ ఈట్ ఫుడ్ ఇక్కడ మళ్ళీ ఆన్సర్ ఎస్ I eat food. ఎస్ షీ Yes, she eat food. ఎస్ షీ ఈట్ Food. ఈట్స్ షీ ఈట్స్ She eats food. ఎస్ షీ ఈట్స్ ఫుడ్ నో లేకపోతే నో అనుకో I don't. She don't. షీ డోంట్ ఇక్కడ ఏమన్నా ఏడిచారు ఇక్కడ She does not. అది నో షీ డస్ నాట్ అనాలా డస్ నాట్ ఈట్ Food. ద ఫుడ్ షీ డస్ నాట్ ఈట్ ద ఫుడ్ ఓకేనా ప్రేక్షకులు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఎలా వాడాలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడు ఇప్పుడు